ముసలి విధవరాలు ఒక ఆవిడ తన 2 కొడుకులు 2 కోడళ్ళ పంచన జీవిస్తుండేది. వాళ్ళు నలుగురు ఆమెను వేధించుకు తినేవాళ్ళు. ఆమె కష్టాలన్నీ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఇక అలా ఆమె తన బాధల్ని తనలోనే దాచుకొని లావెక్కడం మొదలెట్టింది. ఇప్పుడు ఆమె కొడుకులు కోడళ్లకు ఆమెను ఎగతాళి చేసేందుకు ఒక సాకు దొరికింది. వాళ్ళు ఆమె భారీ కాయాన్ని, అది రోజుకి ఇంకా పెరగడాన్ని సాకు చేసుకొని ఆమెకి పెట్టే తిండిని తగ్గించారు. ఒక రోజున ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళారు. తన బాధను పరిచేందుకు ఆమె ఊరిలోకి వచ్చి గమ్యం లేకుండా తిరగడం మొదలెట్టింది. అలా మెల్లగా ఊరి చివరి వరకు చేరుకుంది. ఆమెకు ఒక పాడుపడ్డ ఇల్లు కనపడింది. దాని కప్పు ఇదివరకే కూలిపోయింది. ఇప్పుడు దానికి 4 గోడలు తప్ప మరేమీ లేవు. ఆమె నడుచుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళాక అకస్మాత్తుగా ఆమెను ఒంటరితనం ఆవహించినట్లయింది. దుఃఖం ముంచుకొచ్చింది. ఇక తన బాధల్ని తనలో ఉంచుకోవడం వీలు కాదు ఆమెకు. ఇప్పుడు వాటిని ఎవరికైనా వినిపించాల్సిందే అనుకుంది. అందుకనే ఆమె తన ఎదురుగా ఉన్న గోడకు తన మొదటి కొడుకు గురించి చెప్పుకోవడం మొదలుపెట్టింది. వాడు తనని ఎంత కష్టపెట్టాడో చెప్పుకొని పెద్దగా ఏడ్చి చివరికి ముగించేసరికి ఆ గోడ ఆమె బాధల బరువును మొయ్యలేక నిలువున కుప్పకూలిపోయింది. ముసలవ్వ శరీరం మనసు కొంత తేలికపడ్డాయి. ఆ తర్వాత అవ్వ రెండో గోడ వైపుకు తిరిగి తన పెద్ద కొడుకు భార్య తనని ఏం చేసిందో చెప్పుకుంది. ఆ గోడ కుప్పకూలిపోయింది. అవ్వ ఇంకొంచెం తేలికైంది. ఇలా ఆమె తన రెండో కొడుకు గురించి చెప్పుకునేసరికి మూడో గోడ కూడా పగిలిపోయి రాసిపోయినట్లు నేల రాలింది. ఆమెకు రెండో కోడల మీద ఉన్న ఫిర్యాదుల బరువుకి తాళలేక 4వ గోడ కూడా ముక్కల చెక్కలైపోయింది. అలా బరువంతా తగ్గాక ముసలమ్మ శరీరము మనసు రెండూ కుదుటపడ్డాయి. ఆ గృహశకలాల మధ్య నిలబడి చూసుకుంటే నిజంగానే గడ్డి కాలంలో ముసలమ్మ పెరిగిన బరువంతా తగ్గి ఆమె మునిపటి మాదిరిగానే సన్నగా తయారైంది. తేలికైన మనసుతో ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అర్థమైందా? మీకు కష్టాలుంటే గోడలకు చెప్పుకోండి.